సహోదరి సహోదరుడా, తల్లిదండ్రి చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న సమస్యలకు ఎందుకు కృంగిపోతారు? ఎందుకు బాధపడతారు? ఎందుకు అయ్యో సతమతం అవుతారు? నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, దేవుడు లేడు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఇక నేను చర్చికి వెళ్ళను అని మానేసిన వారు చాలామంది ఉన్నారు. మనం దేవునికి దూరం అయిపోతే, మందిరానికి దూరం అయిపోతే, సంఘానికి దూరం అయిపోతే, సహవాసానికి దూరం అయిపోతే శోధనలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఎక్కువైతాయి తప్ప తక్కువ కావు. నువ్వు ప్రార్థనలో పోరాడు, పరిస్థితులు మార్చబడతాయి. నువ్వు భక్తితో పోరాడు, పరిస్థితులు మార్చబడతాయి. దేవుని ప్రేమించి నువ్వు ప్రార్థనలో పోరాడు, దేవుడు నేను కనికరిస్తాడు. ఆయన పాదాల చెంత, ఆయన పాదాలు పట్టుకొని విడవక పోరాడు, ఆయన నేను కనికరిస్తాడు, కరుణిస్తాడు, విడిపిస్తాడు, దీపిస్తాడు. అంతేగాని దేవుడు లేడు, గీవు లేడు, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుడు ఎక్కడున్నాడు, ఏడ ఉన్నాడు అని చాలామంది అంటారు. నేను అంటాను, దేవుడు ఎక్కడనో లేడు, మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనం చేసేవన్నీ